ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అంశం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కి అనుకూలంగా న్యాయస్థానంలో ఏదో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకునే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటింగ్ విధానాలు, వీవీప్యాట్ల మీద టైమ్ స్టాంప్ ముద్రించాలనే డిమాండ్లు మరియు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల మీద దాఖలైనటువంటి పిటిషన్ల నేపథ్యంలో ఈ తరహా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ అంశం మీద జగన్‌కి అనుకూలంగా ఏదైనా కీలక నిర్ణయం సుప్రీంకోర్టు నుంచి వెలువడితే అది ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకి దారితీయొచ్చని గూడా అంటున్నారు. రాజకీయ వర్గాల్లో దీని మీద విపరీతమైనటువంటి మాటలు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశాలే గాబట్టి ఎంతవరకు నిజమవుతుందనేది ఖచ్చితంగా చెప్పలేం. ఇలాంటి కీలకమైన కేసుల్లో పాలకులు లేదా ప్రతిపక్ష నాయకులకు అనుకూలమైన ఫలితాలొచ్చే అవకాశాలుంటాయంటున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో వివిధ రకాల పిటిషన్ల మీద విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రత్యర్థి వర్గాల మీద లేదా నిబంధనలకు ఉల్లంఘించినటువంటి అధికారుల మీద న్యాయపరమైనటువంటి పైచేయి సాధించేలా ఈ తీర్పులుండే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేందుకు ఇలాంటి చట్టపరమైన అంశాలు ఉపయోగపడతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా న్యాయస్థానాల పరిధిలో ఉండేటువంటి ఇలాంటి సున్నితమైన అంశాల మీద ముందే ఒక అంచనాకు రావడం కష్టమే అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం దీని మీద తీవ్రమైన వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇలాంటి పరిణామాలు గనక నిజంగానే సంభవిస్తే రాష్ట్రంలో అధికార కూటమికి అలాగే ప్రతిపక్షాలకి మధ్య ఉన్నటువంటి రాజకీయ యుద్ధం మరింతగా ముదిరే ప్రమాదం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ పద్ధతుల్ని, నిబంధనల అమల్లో పారదర్శకత అనేది అత్యంత ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి దీని మీద వచ్చే ఏ చిన్న నిర్ణయమైనా రాజకీయ పార్టీల భవిష్యత్తుని మార్చేయగలదు. జగన్ ఈ తరహా న్యాయ పోరాటాల్లో విజయం సాధించేలాగా పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే న్యాయపరమైనటువంటి తుది నిర్ణయాలు వెలువడే వరకు ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది చెప్పలేం. కేవలం అంచనాలు మరియు రాజకీయ వ్యూహాల ఆధారంగానే ఈ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో వచ్చేందుకు స్పష్టత ఆధారంగానే అసలు నిజాలు బయటకొస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.